ఎల్లిపాయ పొట్టు తీస్తున్నారు, ఏం చేస్తున్నారా అనుకుంటున్నారా? ఈరోజైతే మామిడికాయ పచ్చడి పెడుతున్నాము. అమ్మ ఎల్లిపాయ పొట్టు తీసేలోపు నేనైతే మామిడి ముక్కల నుంచి జీడి అయితే తీస్తున్నాను. తర్వాత ఒక పెద్ద బేషన్ తీసుకొని దాంట్లో ఈ మామిడి ముక్కలు వేసేసి పసుపు, ఆవపొడి, ఎల్లిపాయలు ఇంకా కొన్ని కచ్చపచ్చగా దంచిన ఎల్లిపాయలు అయితే వేసుకొని బాగా కలిపేసింది అమ్మ. తర్వాత దాంట్లో కారం, ఉప్పు వేసుకొని అయితే బాగా కలిపింది. అంటే ముక్కలకి ఉప్పు కారం అనేది పట్టాలని చెప్పి ముందు కలిపేసేసింది. తర్వాత నూనె పోసిందనమాట. ఇంకా మొత్తం పచ్చడి మంచిగా కలిపింది. అంటే ఉప్పు కారాలు ముక్కకు బాగా పట్టాలని చెప్పి ఫైనల్గా మామిడికాయ పచ్చడి అయితే రెడీ అయిపోయిందనమాట. మన పెద్దవాళ్ళు అయితే ఒక సాంప్రదాయాన్ని పాటిస్తారు. పచ్చడి సంవత్సరం అంతా నిలువ ఉండాలని చెప్పి జాడికి ముందు పసుపు కుంకుమ బొట్లు పెడతారనమాట. మేమైతే జాడి లేదని చెప్పి ఒక డబ్బాలో అయితే పెడుతున్నాము పచ్చడిని. ఇంకా ఫైనల్లీ లాస్ట్ మనకి ఇష్టమైనది అదే అండి, పచ్చడి కలిపిన గిన్నెలోనే వేడి వేడి అన్నం వేసుకొని తినడము. టేస్ట్ అయితే అద్దిరిపోయింది. ఎందుకంటే ఇది అమ్మ